नमस्ते वास्तु पुरुषाय भूषय्याभिरत प्रभो मद्गृहं धनधान्यादि समृद्धं कुरु सर्वदा। ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో అయితే చాలామందికి కూడా ఒక విషయం అనేది అర్థం కాదు. అదేంటంటే, సార్ మాకు 150 గజాల స్థలం ఉంది, మాకు ఒక 3 బెడ్రూమ్ ప్లాన్ కానివ్వండి, 4 బెడ్రూమ్ ప్లాన్ కావాలి అంటుంటారు. తర్వాత ఇంకొంతమంది, సార్ మాకు ఉండేది 70 గజాలే కానీ మాకు డబుల్ బెడ్రూమ్ కావాలండి, మాకు సెట్ బ్యాగులు జరగము, హద్దుల పైలు కడతాము, తర్వాత ఎక్కడా కూడా మేము సెంటు కూడా జరగమండి అది అని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు. అయితే మీరు ఇక్కడ చూడండి, ఇది ఒక 28x50 ఉన్నటువంటి ఒక స్థలం. ఈ స్థలంలో అంటే దాదాపుగా ఇది 160 గజాల వరకు వస్తుంది. దీంట్లో శాస్త్ర ప్రకారంగా ఒక గృహం రావాలి అంటే చూడండి మీకు ఎంత వచ్చింది. దాదాపుగా అంటే ఇవి ఏకాశేతి పదవాస్తులను అనుసరించి మనం గృహ ప్లాన్ అనేది వేస్తాము. తర్వాత ఖచ్చితంగా మనం ఏ ఇంటికైనా బ్రహ్మస్థానాన్ని ఖచ్చితంగా వదలాల్సిందే. తర్వాత ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను, తర్వాత వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, తర్వాత ఏకాశీతి పదవాస్తులను అనుసరించిన తర్వాత ఒకవేళ మీకు 9/9 అర్థం కావట్లేదు అంటే 3x3 ఈ 9 భాగాలైనా చేసి దీంట్లో కనీసం ఒక భాగం ఈ విధంగా ఇలా ఒక భాగం అనేది కంప్లీట్గా మనం బ్రహ్మస్థానానికి వదలాలి. ఇక్కడ చూడండి, బ్రహ్మస్థానానికి కంప్లీట్గా వదలాలి. మరి ఈ రోజుల్లో మనం ఇవన్నీ నియమాలు కూడా పాటిస్తున్నామా? తర్వాత మహామర్మాలు, ఉపమర్మాలు, మహామర్మ రుజ్జువులు, తర్వాత చాలా రకాలుగా మనకు చెప్పినటువంటి ఈ శాస్త్రంలో ఉన్న ఈ విషయాలు ఇవన్నీ కూడా తప్పించి మనం ఈ గోడలు కానీ, పిల్లర్లు కానీ, భీములు కానీ, తర్వాత లోపల వచ్చేటువంటి ఈ బెడ్రూమ్లకు విండోస్ కానీ ఇవన్నీ కూడా మనం శాస్త్ర ప్రకారంగా ఏర్పాటు చేయాలి. ఇక్కడ చూడండి, అంటే దాదాపుగా మీకు ఈ బెడ్రూమ్ అనేది ఎంత వచ్చింది ఒక్కసారి ఇక్కడ చూడండి. 6x8 సార్ ఈ రూమ్లో అసలు ఎవరైనా ఉండగలరా? బెడ్రూమ్లో ఈ 6 ఫీట్ల బెడ్రూమ్లో, 8 ఫీట్ల బెడ్రూమ్లో ఎవరైనా ఉండగలరా? మాకు 160 గజాల స్థలాన్ని పెట్టుకొని మేము ఇంత చిన్న రూమ్లో ఎందుకు ఉండాలండి అని చెప్పి ఒక క్వశ్చన్ అనేది వేస్తారు. కానీ మీరు ఇక్కడ చూడండి, మనం బ్రహ్మస్థానాన్ని తప్పించి ఇవ్వడం జరిగింది. ఒకటవది, ఒకవేళ లేదండి మేము అంతగా పాటించలేము అంటే ఇక్కడ చూడండి, కనీసం మన గృహానికి ఇవి సెంటర్ లైన్స్, ఇది సెంటర్ లైన్స్. దాదాపుగా ఇది ఈ సెంటర్ లైన్ నుంచి ఇక్కడ ఒక 2 ఫీట్లు, ఇక్కడ ఒక 2 ఫీట్లు, ఈ సెంటర్ లైన్ నుంచి ఇక్కడ ఒక 2 ఫీట్లు, ఇక్కడ ఒక 2 ఫీట్లు. ఇది పడమర ఫేసింగ్ అండి, పడమర ఫేసింగ్ హౌస్ ఇది. కనీసం ఈ విధంగానైనా అంటే ఇక్కడ చూడండి, నేను ఇక్కడ బెడ్రూమ్ తీసుకునేటప్పుడు దీనికి ఇంత గ్యాప్ వదిలాను, తర్వాత కిచెన్ తీసుకునేటప్పుడు ఈ బ్రహ్మస్థానానికి అంటకుండా ఇంత గ్యాప్ అనేది వదిలాను. మీరు కూడా ఒక గృహాన్ని నిర్మించుకోవాలి అంటే మీరు తీసుకునే ప్లానర్ కానివ్వండి, తర్వాత ఇంజనీర్ కానివ్వండి, మీరు తీసుకునేటప్పుడు ఇవన్నీ జాగ్రత్తలు మీరు పాటించండి. చాలామందికి ఇవన్నీ విషయాలు తెలియక ఎంతో నష్టపోతున్నారు. ఇక చూడండి, ఈ విధంగా మనం క్లియర్గా గీసుకొని కనీసం 2x2 వచ్చేటట్టయినా బ్రహ్మస్థానాన్ని మనం ఖచ్చితంగా విడిచిపెట్టాలి. మీరు ఓపెన్ చేసుకుంటారా, దాన్ని క్లోజ్ చేసుకుంటారా అనేది మీ ఇష్టం. కానీ ఈ విధంగా ఖచ్చితంగా అయితే ఒక బాక్స్ టైప్లో మనం బ్రహ్మస్థానాన్ని డ్యామేజ్ చేయకుండా గృహ నిర్మాణం అనేది చేయాలి. తర్వాత ఇక్కడ చూడండి, చాలామంది పడమర ఫేసింగ్ అయితే మొత్తం ఇదంతా దక్షిణం సైడు ఇల్లు కట్టేసి ఈ పడమరంతా కూడా అంటే ఈ ఉత్తరం అంతా కూడా ఖాళీగా ఉంచేసి ఇది పార్కింగ్ అనేది ఏర్పాటు చేస్తూ ఉంటారు. కానీ శాస్త్రంలో ఏం చెప్పారంటే పడమర ఫేసింగ్ వాళ్ళు తూర్పు ఇల్లు నిర్మించుకోవాలి. అంటే ఉదాహరణగా ఈ ఇంటిని ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. మనం దాదాపుగా ఈ రోజుల్లో హైదరాబాద్లో కానివ్వండి, వేరే ఇతరత్ర అర్బన్ ఏరియాస్లో ఏమవుతుందంటే
వాకిలి అనేది లేకుండా జస్ట్ మన ఇంటికి మనం ముందరికి వేసుకున్నటువంటి 6 ఫీట్ల బాల్కనీ మనకు వాకిలి అనేది అయిపోయింది. కానీ ఈ 160 గజాల స్థలంలో 20 అడుగులు అంటే 20 ఫీట్ల వెడల్పుతో ఉన్నటువంటి వాకిలి మనం ఏర్పాటు చేసాం. తర్వాత తూర్పులో ఒక 9 ఫీట్లు తీసుకున్నాం, దక్షిణంలో ఒక 3 ఫీట్లన్నర తీసుకున్నాం, ఉత్తరంలో ఒక 2 ఫీట్లన్నర తీసుకున్నాం. అంటే శాస్త్రంలో ఏం చెప్పారంటే ప్రతి ఇంటికి కూడా పిశాచ భాగం అనేది వదిలేయాలి. తర్వాత మనం ఎక్కడైతే ఇల్లు నిర్మిస్తున్నామో ఖండాలు అంటాం కదా, ఆ ఖండాన్ని అనుసరించి కూడా ఏ ఖండంలో ఎంత భాగం వదలాలి అనేది కూడా క్లియర్గా మనం చూసుకొనే పెట్టాలి. కానీ ఈ రోజుల్లో ఇవన్నీ పట్టించుకోకుండా మనం ఏం చేస్తున్నాం, మాకు ఉత్తరం అంతా ఖాళీ ఉండాలి, దక్షిణం అంతా హద్దులపై ఇల్లు కట్టాలి అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. కానీ అది చాలా తప్పండి. మీరు గృహాన్ని నిర్మించుకునేటప్పుడు ఇవన్నీ విషయాలు గుర్తుంచుకోండి, గమనించుకోండి, ఆలోచించండి, ఆచరించండి. మీరు ఈ విధంగా గృహాన్ని కట్టుకుంటే ఎంతో అద్భుతమైనటువంటి రిజల్ట్ మీ ఇంటికి వస్తుంది. ఖచ్చితంగా మీరు శాస్త్ర ప్రకారంగా గృహాన్ని నిర్మించుకోండి, సుఖ సంతోషాలతో ఉండండి. చూడండి, 160 గజాల స్థలంలో మీకు 19x24 అనే ఈ చిన్న కొలతలో గృహాన్ని నిర్మించడం జరిగింది. అంటే మీరు ఇక్కడ ఎంత పెద్ద ఇల్లు కట్టుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు, మీరు శాస్త్ర ప్రకారంగా ఎలా కట్టుకుంటున్నారు అనేదే ఇక్కడ ఇంపార్టెంట్. మీరు అదొక్కటే గమనించుకోండి, అదొక్కటే మీరు దృష్టిలో పెట్టుకొని మీరు గృహాన్ని నిర్మించుకోండి. ఆ ఇంట్లో సుఖ సంతోషాలతో ఉండాలి. ప్రతి ఒక్కరికి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు ఈ స్పెషల్ వీడియో చేయడానికి కూడా కారణం ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి విషయాలు అన్నీ తెలుసుకోవాలి. ఇలాంటి ఎన్నో వీడియోస్ మన విజ్ఞాన్ వాస్తు యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, చూడండి. ప్రతి ఒక్కరు కూడా చూడండి. జాగ్రత్తగా మీరు గృహ నిర్మాణం చేసుకునేటప్పుడే, ప్లాన్ తీసుకునేటప్పుడే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని ప్లాన్ అనేది మీరు డిజైనింగ్ చేసుకోండి. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.